గురువే నమః. పరశివశిఖర క్షేత్రం బాలమహారాజు గురించి చెప్తున్నాను. ఏమిటంటే బోట్ మండలం ఊరి నుంచి పరశివ శిఖరానికి భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళు చాలా భగవాన్ అంటే భక్తి గల భక్తులు అన్నమాట. అయితేను ఆ పరశివ శిఖరికి రావాలంటే మరి రోడ్డు సరిగా ఉండదు పాపం. అది 3 గంటలు 4 గంటలు అలా పడుతుంది రావటానికి. మరి చాలామంది వస్తూ ఉంటారు. భక్తులకి అన్న తర్వాత పాపం ఏంటి కడుతూ ఉన్నవాళ్ళు ఉంటారు, మళ్ళీనేమో ముసలి వాళ్ళు ఉంటారు, ఆరోగ్యం లేని వాళ్ళు ఉంటారు, పంటలు పండనటువంటి రైతులు వస్తూ ఉంటారు. ఇట్లా అనేక రకాలు చెప్పలేనన్ని బాధలు పడుతూ అందరూ భగవాన్ ఉండేటప్పటికీ వాళ్ళ బాధలు చెప్పుకోవాలని కోరికలతో వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ నడవటానికి వీలు లేక ఆ గుంటలు, రాళ్ళు, గుట్టలు, ముళ్ళు వాటిల్లోంచి పాపం చాలా చాలా బాధపడుతూ ఉంటారన్నమాట. బాధపడుతూ ఒక్కొక్కసారి మార్గంలో వాళ్ళకి కాళ్ళు నొప్పులు పుడుతూ ఉంటాయి. భగవాన్ దగ్గరికి వచ్చి భగవాన్ మీ దర్శనం చేసుకోవాలని మాకందరికీ చాలా కోరికగా ఉంది, మేము చేసుకోలేకపోతున్నాము, మేము రాలేకపోతున్నాము, మా బాధలు మీకు కాక ఎవరికి చెప్పుకోము, తండ్రి లాంటి వారు కదా మీరు, మీ దగ్గరికి వచ్చి మీ దర్శనం చేసుకొని మా బాధలు చెప్పుకుంటే తీరిపోతాయి కదా అని చెప్పేసి మాకు రావటానికి 3-4 గంటలు పడతాయి కదా భగవాను. చాలా బాధగా కాళ్ళు నొప్పులు, ఆరోగ్యం బాగా లేకుండా రావాలన్నా కూడా ఎలా రాగలుగుతాము? బాధలతో ఉండి కూడా మేము శక్తి లేని వాళ్ళం అయిపోతాము, రాలేకపోతున్నాము అని మొరబెట్టుకుంటారు. చాలా దీనంగా భగవానికి మొరబెట్టుకొని కళ్ళంబడి నీళ్ళు పెట్టుకుంటారు. అంత భక్తి ఉందన్నమాట వాళ్ళకి భగవాన్ మీద. అయితే భగవాన్ అంటారు, కొంచెం ఓర్పు పట్టండి, మీకు తొందరలోనే ఇక్కడ రోడ్డు మార్గం పడుతుంది, మీరు రావచ్చు అని భగవాన్ అంటారు. భగవాన్ చెప్పినట్టుగానే నోటి వాక్కుతో ప్రభుత్వము తొందరలోనేను అక్కడ ఊరికి మార్గం వేస్తారనమాట. ఆ గుట్టల మధ్యలో నుంచి ఆ భగవాన్ ఊరికి మార్గం వేస్తారు. అప్పటి నుంచి భక్తులకి నిజంగా ఎంత ఆనందం వేస్తుందో. మన భగవంతుడు కదా, ఆయన చెప్పినట్టుగానే నిజంగా ఆ ప్రభుత్వము వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళందరూ తలుచుకోవడం ఏమిటి, ఈ రోడ్డు మార్గం వేయటం ఏమిటి, 3-4 గంటలు బట్టే ప్రయాణాన్ని మనం ఇప్పుడు అరగంటలోనే వస్తున్నాం కదా అని ఆ భక్తులందరూ చాలా ఆనందంగా ఉంటారన్నమాట. అందుకని భగవాన్ని నమ్ముకుంటే మనకి మేలే కదా కలిగేది. ఆ భక్తులందరూ ఎంత ఆనందిస్తారో నిజంగాను. మనం కూడా వెళ్ళటానికి మనకు కూడా ఎంత ఆనందంగా ఉంటుంది. కనుక భగవాన్ మీద మనం అనన్యమైన భక్తితో విశ్వాసంతో ఉందాము. హర హర మహాదేవ. బాలయోగీశ్వర భగవాన్ గారికి జై. శ్రీ శివాయ గురవే నమః. తాడేపల్లి విజయ భ్రమరాంబ. రెండు రోజులు చెప్పిన వారు ఇవాళ చెప్పేసేయాలి.